శతమానం భవతి. అమ్మా, నువ్వు చెప్పిన దాంట్లో కొడుకు అన్నంత వరకే ఆగిపో. కోడలు అనే మాట అప్పుడే చెప్పకు. నువ్వు కోడలు అని భ్రమిస్తున్న ఈ రాధ ఈ ఇంటి గౌరవం పెంచుతుంది అని ఆశిస్తున్నావు కానీ అవమానాల పాలు చేసే పని చేసింది. అది తెలియక అమాయకంగా నువ్వు తనని నమ్ముతున్నావు. ఈ రాధ తమ్ముణ్ణి మోసం చేసింది, మనందరికీ నమ్మక ద్రోహం చేసింది. ఈ నిజం తెలియక ఊరంతా రాధని గౌరవిస్తున్నారు, ఈ కుటుంబం అభిమానిస్తుంది. అక్క, నువ్వు మాట్లాడుతుంది నేను ప్రాణంగా ప్రేమించిన నా మనిషి గురించి. నువ్వు నిందలు వేస్తుంది ఈ ఇంటి కోడల మీద. నువ్వు తప్పుగా మాట్లాడడం మంచిది కాదక్కా. మీరందరూ ఆగండి. ఏంటి జయ, ఊరందర్నీ నిలబెట్టి నా ఇంటి కోడల గురించి నువ్వు ఇలా మాట్లాడడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. డొంక తిరుగుడు లేకుండా ఏం జరిగిందో సూటిగా చెప్పు. చెప్తానమ్మా, చెప్పాలనే కదా అందరినీ పిలిచాను. ఈ రాధ గర్భవతి. అక్కా, కిట్టయ్య, వీళ్ల పెళ్లి జరిగి పట్టుమని 3 రోజులు కూడా కాలేదు. అప్పుడే గర్భవతి ఏంటని ఆశ్చర్యపోతున్నావా? కానీ ఈ రాధ మన ఇంటికొచ్చేసరికే తను నెల తప్పొచ్చింది. ఎక్కడో తప్పు చేసి ఇక్కడికొచ్చింది. ఆ తప్పుని దాచిపెట్టి మనందరినీ మోసం చేసింది. తమ్ముడు గుడ్డిగా ప్రేమిస్తున్నాడు కాబట్టి వాడి ప్రేమని ఆసరాగా చేసుకుంది. జయ, మాట చెప్పే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుని చెప్పు. నువ్వు వేస్తున్న నింద సామాన్యమైంది కాదు. ఏ ఆడపిల్ల తట్టుకోలేని నిందది. అది అబద్ధమైతే మాత్రం నువ్వు నా కూతురు అని కూడా చూడను. నిజమని తేలితే నువ్వు శిక్ష విధించేది నెత్తి మీద పెట్టుకు చూసుకోవాలనుకుంటున్న నీ కోడలికి. అదేంటమ్మా అలా చెప్తున్నారు? ఆ యమ్మ నిజంగా తప్పు చేస్తుంటే మురారి బాబుని తీసుకెళ్లి పెళ్లి ఎలా చేసుకుంటుంది? అమ్మవారి గుళ్ళో ఆ తల్లి సమక్షంలోనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని వచ్చారు. అది అపచారం కాదా? నేను చెప్తున్నది జరిగిన పెళ్లి గురించి కాదు, ఈ ఇంటికి చేసిన మోసం గురించి, ఈ ఊరికి చేసిన అన్యాయం గురించి. జయ, ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు నలుగురిలో చెప్పకూడదన్నా కనీస ఇంగిత జ్ఞానం లేదా నీకు? జ్ఞానం ఉంది కాబట్టే నాకు తెలిసిన నిజాన్ని బయట పెట్టాను. నేను ఈ ఊరి గౌరవం గురించి ఆలోచించాను కాబట్టే అందర్నీ పిలిచి జరిగింది చెప్పాను. అందరూ ఎంతో నమ్మకంగా కొలిచే ఆ అమ్మవారి సాక్షిగా అపచారం జరిగింది కాబట్టే జరిగిన మోసం అందరి ముందు చెప్తున్నాను. ఊరందరూ ఈ పెళ్లి జరగకపోతే, అమ్మవారి జాతర జరిపించకపోతే ఈ ఊరికి ఏం అరిష్టం వస్తుందోనని అమ్మని ఎదిరించి మాట్లాడారు. అప్పుడు అమ్మ తలదించుకుంది కాని ఎవరికీ సమాధానం చెప్పలేకపోయింది. దానికి కారకురాలు ఈ రాధ. కానీ అంతకు మించిన అపచారం ఇంకొకటి చేసింది. వేరే ఎవరితోనూ తప్పు చేసి మురారిని ఒప్పించి తాళి కట్టించుకుంది. ఊరందర్నీ వెర్రి వెదవల్ని చేసింది. ఏంటి పరువు వీధిలో పెట్టింది. ఇది ఊరి సమస్య కాబట్టి అందరికీ తెలియాలని అందరి ముందే నిజం చెప్తున్నాను. తప్పైతే ఇక్కడే నా తల తీసి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. నిజమైతే శిక్ష ఏంటో ఈ ఊరి పెద్దగా అమ్మే చెప్తుంది. కిట్టయ్య, నింద పడింది నువ్వు మనసారా ప్రేమించిన మనిషి మీద. ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఈ ఇంటి పేరు తన ఇంటి పేరుగా మార్చుకున్న రాధ. ఇప్పుడు ఊరు ముందు సమస్య ఉంది. అందరి ముందు నాకు నిజం తెలియాలి. జయ చెప్తున్నది అబద్ధమా నిజమా? నాకు సమాధానం కావాలి. అమ్మా, అది అసలేం జరిగిందంటే... మాట్లాడవలసింది నువ్వు కాదు కిట్టయ్య. మౌనంగా తలదించుకుంటే
సమస్యకు పరిష్కారం దొరకదు. ఇది నిందే అని నాకు రాధే చెప్పాలి. నిజంగా మా అమ్మ వేసింది నిందే అయితే రాధ తలదించుకునేందుకు నిలబడి ఉంటుందమ్మమ్మా. తల ఎత్తుకొని ఆ అమ్మకు సమాధానం చెప్పేది కదా, తన తప్పు లేదని చెప్పుకునేది కదా. తప్పు చేసింది, తలవంపులు తెచ్చుకునే పని చేసింది కాబట్టి తలదించుకునింది. ఆ మౌనమే చెప్తుంది కదా తని తప్పుని అంగీకరించిందని. మాట్లాడు రాధా. నీ సమాధానం కోసం ఊరంతా ఎదురు చూస్తోంది. నువ్వు చేసింది అపచారం అని నా ఇంటి బిడ్డ నీ మీద చెప్తోంది. నాకు సమాధానం కావాలి. అది కాదు అత్తయ్య, తను ఆడపిల్ల కదా, ఇంట్లోకి తీసుకెళ్లి మాట్లాడితే తనేమైనా చెప్పగలుగుతుంది. అవునమ్మా, నలుగురిలో తనని దోషిగా నిలబెట్టి మాట్లాడడం మంచిది కాదు. లోపలికి పదండి, అన్ని విషయాలు నేను చెప్తాను. లేదు కిట్టయ్య, ఇది ఇక్కడే తెలియాలి. ఆవిడ చెప్పింది నిజమే. నేను గర్భవతిని. కానీ ఏం జరిగిందనేది నాకు తెలియదు. నేను నా గతాన్ని మర్చిపోయాను. ఒకప్పుడు ఇక్కడ ఉన్నానని, తర్వాత వెళ్ళిపోయానని, మళ్ళీ మిమ్మల్ని కాపాడే క్రమంలో గతాన్ని మర్చిపోయానని, ఇలా ప్రతిదీ మీరు చెప్తే తప్ప నాకంటూ ఏది గుర్తులేదు, ఏమీ తెలీదు. కానీ నా కడుపులో ఒక శిశువు పెరుగుతుందన్నది నిజం. దానికి కారణం ఎవరో కూడా నాకు తెలియదు. విన్నావు కదమ్మా, చిలక పలుకుల్ని ఎంత అందంగా, అబద్ధాన్ని కూడా అందరూ నమ్మేలాగా ఎంత గొప్పగా చెప్తుందో. తనలో ఏ స్వార్థం లేకపోతే, ఈ ఇంటికి ద్రోహం చేయాలన్న ఉద్దేశం లేకపోతే ఈ నిజం రాగానే నీకు చెప్పేది. తప్పక ఈ నిజం రాధ కూడా ముందు తెలీదు. తను చెప్పిన ప్రతి మాట నిజమే. తను గర్భవతి అన్న విషయం ముందే నాకు భార్గవి చెప్పింది. నేను ఎన్నో రోజులు తనకు కూడా చెప్పలేదు. కానీ తర్వాత అనుకోకుండా రాధకి నిజం తెలిసింది. కాబట్టి నాతో పెళ్లి జరగకూడదని నిర్ణయించుకొని ఈ పెళ్లి వద్దు అని అమ్మతో చెప్పింది. కానీ ఈ పెళ్లి జరగకపోతే ఊరికి అరిష్టం జరుగుతుందని, అమ్మవారి ఆగ్రహానికి ఈ ఊరు బలవుతుందేమో అని అమ్మ మానసికంగా బెంగపెట్టుకుంది. అమ్మ బాధని చూడలేక రాధ ఒక నిర్ణయం తీసుకుంది. అమ్మా, నేను ప్రేమించిన మనిషి ఎప్పుడు తప్పు చేయదమ్మా. తను ఏం చేసినా తన స్వార్థం కోసం ఆలోచించదు, ఊరి మంచి కోసమే ఆలోచిస్తుంది. రాధ ఏంటో పూర్తిగా నీకు కూడా తెలుసు. అందుకే నీ ఆరోగ్యం బాగుండాలని, ఈ ఊర్లో ఉన్న వాళ్లలో భయం పోవాలి అంటే మా పెళ్లి జరగాలి అన్నది ఒకే ఒక్క పరిష్కారం అని రాధకి తెలుసు. కానీ ఆ క్షణం రాధని ఒప్పించి నేను తాళి కడతాను అన్నా సరే తను అంగీకరించలేదు. అన్ని నిజాలు బయటికి వచ్చాక తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామండి అంది. హో, అందుకేనా ఎవరికి చెప్పకుండా అమ్మవారి సమక్షంలో నీతో తాళి కట్టించుకుంది? నేను రాధ మెడలో తాళి కట్టలేదు.